శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 7వ సర్గము. కైకేయికి మందర దుర్బోధ. కైకేయి పుట్టింటి నుండి మెట్టినింటికి అయోధ్యకు వచ్చేటప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి మందర. శ్రీరామ పట్టాభిషేక ముహూర్తమునకు ముందు రాత్రి ఈమె యాదృచ్ఛికంగా అటు ఇటు తిరుగుతూ చంద్రుని వలె నిర్మలమైన ప్రాసాదము మీదికి ఎక్కింది. అయోధ్యానగరమునందలి రాజవీధులలో కలాపి చల్లి పూలతో అలంకరింపబడి ఉండటాన్ని ఆమె ఆ భవనం మీద నుంచే చూసింది. ఆ నగరమునందు అంతటను శ్రేష్టములైన ధ్వజ పతాకములు రెపరెపలాడుతూ ఉన్నాయి. చిన్న సన్న వీధులు సైతము జనసంచారమునకు అనువుగా శుభ్రపరచబడి ఉన్నాయి. ప్రజలందరూ తలంట్లు పోసుకొని అలంకరించుకుని తిరుగుతున్నారు. పూలమాలలు, మధుర పదార్థములు గల పళ్ళెములను చేత్తో పట్టుకుని బ్రాహ్మణులు మంత్రములను చదువుతూ ఉన్నారు. రంగులు వేయుటచే దేవాలయములన్నీను స్వచ్ఛముగా ప్రకాశిస్తున్నాయి. వివిధములగు వాద్యఘోషలు అంతటను ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. సంతోషోత్సాహములతో జనులందరూ కూడా గుంపులుగా చేరి ఉన్నారు. వేదఘోషలు మారుమురోగుతున్నాయి. పశుపక్షాదులకును రామాభిషేకము సంతోషమును గూర్చున్నది కావున ఏనుగులును గుర్రములును సంతోషంతో ఉన్నాయి. ఆవులు అంబా అంటూ ఉన్నాయి. కోడెలు రంకెలు వేస్తున్నాయి. స్త్రీ పురుషులు అందరూ మానసోల్లాసములతో పతాకములను ఎగరవేస్తూ ఉన్నారు. ఇట్లు శోభాయమానముగా ఉన్న అయోధ్యానగరమును చూసి మందర మిక్కిలి ఆశ్చర్యచకిత అయ్యింది. సమీపంలో గల మేడపైన శ్రీరాముని పెంచిన దాది నిలబడి ఉంది. స్వచ్ఛమైన పట్టు వస్త్రములను ధరించిన ఆమె కళ్ళల్లో సంతోషం వెల్లువిరుస్తూ ఉంది. ఆ దాదిని చూసి మందర ఇలా ప్రశ్నించింది. ఓ దాది, రాముని తల్లి ఏదైనా ఒక మనోరథ సిద్ధి కోసం పరమ సంతోషంతో జనులకు దాన ధర్మములను చేయుచున్నదా? పట్టరాని సంతోషంతో ప్రజలు ఎందుకు పొంగిపోవుచున్నారు? దశరథ మహారాజు హర్షాతిరేకంతో ఏదైనా ఒక ఘనకార్యాన్ని జరిపించబోచున్నారా? నాకు చెప్పు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాది మహారాజ్యలక్ష్మి శ్రీరాముని వరింపబోచున్నది. శాంత స్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరాముని రేపే పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున దశరథ మహారాజు యువరాజ పట్టాభిషిక్తుని చేయబోచున్నాడు అని ఆ గూని మందరకు తెలిపింది. ఆ దాది మాటలను వినిన వెంటనే అసూయతో దహింపబడుచు ఆ గూని మందర కైలాస శిఖరము వలె ఎత్తైన రాజప్రాసాదము నుండి గబగబా కిందికి దిగింది. పాపాత్మురాలైన ఆ మందర కోపంతో కుతకుతలాడుచు శయ్యపై పడుకొని ఉన్న కైక దగ్గర చేరి ఇలా అంది. ఓ మూఢురాలా, లెమ్ము, ఇంక నువ్వు పడుకున్నావేమిటి? భయంకరములైన పెను ఆపదలు దుఃఖ పరంపరలు నిన్ను చుట్టుముట్టబోచుండగా తెలుసుకోలేకుండా ఉన్నావు. ఓ కైక, నీ భర్తకు నీ సవతులందరి మీద కంటెను నీ పైననే ఎనలేని ప్రేమ ఉన్నట్లు నీవు భ్రమపడుచున్నావు. కానీ ఆయనది కేవలము నటన మాత్రమే. నిజంగా ఆయనకు నీపై ఏమాత్రమును అనురాగము లేదు. నీకై నీవు నేనెంతో అదృష్టవంతురాలను అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటావు. వాస్తవంగా నీ అదృష్టము గ్రీష్మకాలమునందు నదీ జలముల వలె తరిగిపోవుచున్నది. పాపాత్మురాలైన గూని మందర రుసరుసలాడుతూ ఇలాగా పరుషవచనాలను పలుకగా కైక మిక్కిలి విషాదానికి లోనయ్యింది. తరువాత కైకేయి ఆ కుబ్జతో, ఓ మందర, అశుభమేమీ సంభవించలేదు కదా? నీ ముఖంపై విషాద ఛాయలు అలుముకొని ఉన్నవి. నీవు మిక్కిలి దుఃఖితురాలుగా కనబడుతున్నావు. కారణమేమిటి అని అడిగింది. రామ పట్టాభిషేక విషయమునే ఎరుగక పలుకుతున్న కైకేయి యొక్క మధురమైన మాటలను విని కోపంతో మాటకారి అయిన మందర ఇలా అంది. కైకేయి హితమును కోరుచున్న ఆ మందర ఇంకను విషణ్ణురాలై ఆ కైకకు మిక్కిలి ఖేదమును కలిగిస్తూ ఆమెలో రాముని ఎడ వైముఖ్యమును పుట్టిస్తూ ఇలా పలకసాగింది. ఓ దేవి, దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని చేయబోచున్నాడు. నీకు అంతులేని మహావిపత్తు వచ్చి పడనున్నది. నేను ఈ వార్త వినగానే ఇష్టము కాని రామ పట్టాభిషేకము జరగబోచున్నందులకును
నీకభిమతమైన భరత పట్టాభిషేకము జరుగనందులకును తీరని దుఃఖమునకు లోనయ్యాను. అగాధమైన భయమున మునిగాను. ఆ కారణమున అగ్నితో దహింపబడుచున్న దాని వలె విలవిలలాడుచు నీ హితమును గోరి ఇలా వచ్చాను. ఓ కైకేయి, నీకేమాత్రము ఆపద వచ్చినను నా ఆవేదనకు అంతమే ఉండదు. నీకు అభివృద్ధి లభించినచో నా ఆనందమునకు అవధులే ఉండవు. ఇది ముమ్మాటికి నిజము. ఓ దేవి, నీవు మహారాజవంశమున జన్మించిన దానవు. అంతేకాదు, ఒక మహారాజునకు భార్యవు. రాజధర్మములు ఎంత క్రూరములో ఎరుగనివా ఏమి? నీ భర్త పైకి ఎన్నెన్ని ధర్మవచనములను పలుకుచున్నను యథార్థముగా అతడు నీకు హాని తలపెట్టువాడు. నోటితో ఇచ్చకపు మాటలాడుతూనే చాటున కీడు కలిగించువాడు. అట్టివానిని నీవు సజ్జనునుగా భావించుచుండుట వలన అతడు నిన్ను వంచిస్తూ ఉన్నాడు. సమయానుకూలముగా నీ భర్త బొజ్జగింపు మాటలతో నిన్ను తృప్తిపరుస్తూ నీకు అనర్థమునే తెచ్చిపెడుతున్నాడు. కౌసల్యకు మాత్రము రాజ్యాధికార లాభములను కట్టబెడుతూ ఉన్నాడు. కపటి అయిన నీ భర్త భరతుని నీ బంధువుల దగ్గరకు కేకయ రాజ్యమునకు పంపివేసి నిష్కంటకమైన కోసల రాజ్యమునకు రేపు ఉదయమే శ్రీరాముని యువరాజునిగా చేయనున్నాడు. ఓ అమాయకురాలా, దశరథుడు నీకు పతి రూపములో ఉన్న శత్రువు. ఈ విషయాన్ని గ్రహించక తల్లి వలె ఆయనకు హితాన్ని కోరుతూ పామును ఒడిలో చేర్చుకొనినట్లు ఆయనను నమ్మి ప్రేమతో లాలించావు. పామును ఎంత ప్రేమతో పెంచినా కూడా అది పోషించిన వానిని సైతము కాటువేయును గదా. ఉపేక్షించినచో, ఏమరపాటుతో ఉన్నచో సర్పము గాని శత్రువు గాని కాటువేయినట్లే దశరథ మహారాజు కూడా నీకును నీ కుమారుడైన భరతునకును అపకారమును తలపెట్టినాడు. తెలివిలేని ఓ కైకేయి, అసత్యవాదియు పాపియు అయిన దశరథుడు కోసల రాజ్యమును శ్రీరామునకు కట్టబెడుతున్నాడు. నిత్యము హంసతూలికా తల్పముపై సకల సుఖములను పొందుటకు అర్హురాలువైన నిన్ను నీ పుత్రమిత్ర పరివారమును ఇక్కట్ల పాలు చేస్తున్నాడు. ఓ కైకేయి, నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుకొనగల సమర్థురాలవు. ఇప్పుడు నీ హితమును గూర్చి ఆలోచింపుము. దానికిది తగిన సమయము. ముందు నిన్ను నీవు కాపాడుకొనుము. అంతేకాదు, నీ పుత్రుడైన భరతుని నన్ను రక్షింపుము. అంతవరకును తల్పంపై పడుకొని ఉన్న ఆ కైకేయి మందర మాటలను విని శ్రీరామ పట్టాభిషేక వార్తకు పరమానంద భరితురాలై శరత్కాల చంద్రరేఖ వలె వికసిత వదనయ్యి లేచి కూర్చుంది. మెరుపు వంటి రామ పట్టాభిషేక శుభవార్తకు ఆశ్చర్యపడి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైన కైకేయి ఆ గూని మందరకు ఒక విలువైన ఆభరణాన్ని బహూకరించింది. వనితారత్నమైన కైకేయి ఆ గూని మందరకు ఒక ఆభరణమును కానుకగా ఇచ్చి మందరను వింతగా చూస్తూ ఆమెతోటి మళ్ళా ఇలా అంది. ఓ మందర, నీవు తెలిపిన ఈ పట్టాభిషేక విషయము నాకు మిక్కిలి ప్రీతికరమైనది. ఇంతటి సంతోషకర వార్తను తీసుకొని వచ్చిన నీకు ఇంతకంటే ఏమి ఇయ్యగలను? రామభరతులిద్దరును నాకు సమానులే. నాకు ఆ ఇరువురిలో ఏమాత్రమును హెచ్చుతగ్గులు కనిపించవు. కావున మహారాజు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేస్తున్నందులకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. మిక్కిలి ప్రేమాస్పదురాలవైన ఓ మందర, నీవు తెలిపిన ఈ రామ పట్టాభిషేక శుభవార్త నాకు ఎంతో ప్రియమైనది. ఇంతకంటేను సంతోషకరమైన వార్తను నీవును చెప్పజాలవు. ఇంతటి చల్లని వార్తను వినిపించినందులకు నీకు కోరిన వరములను తప్పక ఇచ్చేదను. వెంటనే కోరుకొనుము. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 7వ సర్గము సంపూర్ణం. శుభం.